తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలకు ఊపిరి పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారులను తయారు చేసినటువంటి ఆ గడ్డపైన 2 దశాబ్దాలుగా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అడుగుపెట్టినటువంటి దాఖలాలు చరిత్రలో లేవు. కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు ఆ గడ్డపైన అడుగుపెట్టి ఆ గడ్డకు ఈ ఉద్యమకారులను తయారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉస్మానియా క్యాంపస్కు ఏ నిధులు కావాలో ఆ నిధులను అందించి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళడం ఇది యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి కావచ్చు, మేధావుల లోకానికి కావచ్చు, ఉద్యమకారులకు ఇది ఒక సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ సందర్భం ఈ విధంగా ఉంటే పక్కదారి పట్టించాలని ఆలోచన ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఇనుప కంచెల మధ్యలో బెదురుతూ ఈరోజు ఉద్యమ గడ్డకు వెళ్ళిండని మాట్లాడుతున్నారు. ఉద్యమ గడ్డ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. మళ్ళీ డిసెంబర్లో ఇదే గడ్డలో ఆర్ట్స్ కాలేజ్ ముందు మళ్ళీ మీటింగ్ పెడతా, ఆ మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి డీజీపీ గారికి మరియు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. నేను డిసెంబర్లో వస్తే ఏ ఒక్క పోలీస్ అధికారి క్యాంపస్ లోపల ఉండకూడదని ఆదేశాలు ఇచ్చాడు. ఒకవేళ మా నాయకుడు భయపడేవాడైతే ఆ విధంగా సవాల్ విసిరేవాడు కాదు. భయపడేవాడు కాదు కాబట్టి ఈరోజు సవాలుగా ఈరోజు విద్యార్థులకు కావాల్సినటువంటి వసతి గృహాలను మరియు ఆ క్యాంపస్కు కావాల్సినటువంటి నిధులను ఏర్పాటు చేసి ఈరోజు ధైర్యంతో ఈరోజు నిజాయితీగా ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈరోజు ఉద్యమాల గడ్డకు అడుగుపెట్టి ఉద్యమకారులను మరియు ఉద్యమ స్ఫూర్తిని నింపుకున్నటువంటి మా నాయకుడు ఈరోజు అక్కడ అడుగుపెట్టిండు. కాబట్టి ఆ సందర్భాన్ని మరోసారి తెలంగాణ లోకం గుర్తించాలని తెలియజేస్తున్నాను.